లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఏపీకి రాజధానిగా చంద్రబాబు జగన్ ఆలోచన ఎవరిది మంచి నిర్ణయం అని మీరు భావిస్తున్నారు? ఏ, అమరావతి బాగుంది. బి, మావిగన్ బాగుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నానిపై అనూహ్యంగా కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరడం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కించింది. సాధారణంగా తన నివాసం లేదా పార్టీ కార్యాలయం నుంచి సమీక్షలు నిర్వహించే జగన్ స్వయంగా క్షేత్రస్థాయిలో దిగడం పార్టీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ప్రభుత్వ తీరుపై యుద్ధం ప్రకటించినట్లు కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా పేర్ని నాని అధికార కూటమి తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై పాత కేసులు తిరగదోవడం లేదా ఇటీవల వ్యాఖ్యలు ఆధారంగా కేసులు నమోదు చేయడం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందనే వాదన బలంగా వినిపిస్తుంది. జగన్ తన పర్యటనను అత్యంత వేగంగా ప్లాన్ చేయడం ద్వారా తన నమ్మకస్తులకు అండగా ఉండాలనే బలమైన సంకేతాన్ని పంపారు. పోలీస్ స్టేషన్ వద్దకు జగన్ చేరుకుంటున్నారనే వార్తతో అక్కడ భారీ ఎత్తున వైకాపా కార్యకర్తల నాయకులు మోహరించారు. పోలీసులు సైతం అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని, తనపై లేదా తన పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని జగన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. పేర్ని నాని కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆయన్ను ఇబ్బంది పెట్టడం ద్వారా జిల్లాలో పార్టీని బలపరచాలని అధికార పక్షం భావిస్తుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జగన్ నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్లి అధికారులను వివరణ కోరాలని నిశ్చయించుకోవడం ప్రస్తుత రాజకీయాల్లో ఒక అనూహ్య మలుపుగా చెప్పవచ్చు. చట్టపరమైన పోరాటం ఒకవైపు జరుగుతున్నప్పటికీ ఇలా ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం ద్వారా ప్రజాక్షేత్రంలో సానుభూతిని అలాగే పార్టీ కేడర్లో నైతిక స్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ కేసులు సమర్థించుకుంటుంది. ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారని తప్పు చేస్తే శిక్ష తప్పదని అధికార ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. అయితే జగన్ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. తన నాయకులపై కక్షపూర్తి చర్యలు చేపడితే తానే స్వయంగా రోడ్డుపైకి వస్తానని ఆయన గతంలోనే హెచ్చరించారు. ఇప్పుడు అదే దిశగా అడుగులు పడుతున్నాయి. పేర్ని నానిపై మోపబడిన సెక్షన్ ఏంటి, వాటి వెనుక ఉన్న ఆధారాలు ఏంటి అన్నది ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి రాకముందే జగన్ స్పందన ఎంత తీవ్రంగా చూస్తుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయం పోరు మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. ఈ ఘటన కేవలం పేర్ని నానికి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం పార్టీని టార్గెట్ చేస్తున్నారనే భావనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అందుకే ఆయన హుటాహుటిన తన కార్యక్రమాన్నింటినీ రద్దు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్లారని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి తన పార్టీ కోసం తక్షణమే స్పందించి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం చాలా అరుదైన విషయం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆవేశాన్ని కలిగించింది. ఒకవేళ పోలీసులు జగన్ను అడ్డుకుంటే పరిస్థితి మరింత ఉద్రిక్తం మారే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు మగ్గామని స్పష్టమవుతుంది. రాజకీయాల్లో ఎట్లాంటి మెరుపుదాడులు పార్టీల భవిత్వాన్ని మార్చేస్తాయి. జగన్ నిర్ణయం పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో వేచి చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. పేర్ని నాని కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. జగన్ రాకతో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు యుద్ధ ప్రతిపాదికన బాధ్యత అదలవయాలకి వెళ్ళిపోయాయి.